ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3T టీవీ మీడియాకు స్వాగతం. నా పేరు రాజేందర్ సింగ్ అండి. టీఆర్ఎస్ పార్టీ నుంచి 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని. మేము ఇవాళ కాలనీలో క్యాన్వాసింగ్లో భాగంగా కాలనీ తిరుగుతున్నాం. ప్రజెంట్ ఇప్పుడు డ్రీమ్ ల్యాండ్ కాలనీ దగ్గరలో ఉన్నాం. ఈ కాలనీలో ప్రజలందరూ ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలా, టీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలని బ్రహ్మరథం పడుతున్నారు. మేము ఏ ఇంటికి వెళ్ళినా మీరు ఎందుకు రావడం అవసరమే లేదు, మా మనసులో ఉంది మేము ఎవరికి ఓటేయాలని. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మొత్తం వ్యతిరేకత ఉన్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని ఓటు వేసి మేము అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థి వస్తేనే మా కాలనీ అభివృద్ధి జరుగుతుంది. మాకు సీసీ రోడ్లు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, నీటి వసతులు కానీ అన్నీ నిండుగా ఉంటాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో విసిగి వేసారిపోయినాం. మేము చెప్పలేక, మౌనంగా భరించలేక, మా బాధలు చెప్పుకోలేక, మింగలేక, కక్కలేక ఈ ఓటు ద్వారా మేము మీ తీర్పునిస్తామని చెప్పి ఖచ్చితంగా రాజేంద్ర సింగ్ని గెలిపించుకుంటాము. టీఆర్ఎస్ క్యాండిడేట్ని గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని కోరుకుంటున్నానండి. 6వ వార్డు ప్రజలందరికీ నా విజ్ఞప్తి అండి, ఖచ్చితంగా మంచి వ్యక్తిని గుర్తించి ఖచ్చితంగా మీకు కావాల్సిన ప్రభుత్వాన్ని మీరు ఎంచుకొని కౌన్సిలర్గా మమ్మల్ని గుర్తించి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని 6వ వార్డు ప్రజలందరినీ కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. 6వ వార్డు డ్రీమ్నగర్ కాలనీలో ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి ప్రజలు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోయినాం. మేము అలా మాట్లాడిన మాటలన్నీ అబద్ధ మాటలు, అన్నీ జోకర్ మాటలు మాట్లాడి వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు ఇట్లాంటివి తప్పులు చేయము. నెక్స్ట్ వాళ్ళ ఏ రకంగా బుద్ధి చెప్పాలనేది ఓటు ద్వారానే బుద్ధి చెప్తాము. మరి బీఆర్ఎస్ అభ్యర్థి మా రాజేంద్ర సింగ్ అన్న గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు అందరికీ మంచి స్పందనతో చెప్తా ఉన్నారు. మరి ఈ 6వ వార్డు ప్రజలకు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మన టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను వాళ్ళు ఈ 2-3 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నారు. ఏది మాటల ప్రభుత్వం, ఏది చేతుల ప్రభుత్వం గ్రహించి ఓటేసి మరి మా రాజేంద్ర సింగ్ను భారీ మేరతో గెలిపిస్తారని చెప్పి మనవి చేస్తున్నాను. వాస్తవాలు తెలుసుకోవాలి ప్రజలు కూడా. మేధావులు ఇక్కడున్న అంతా మేధావులు ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు గ్రహించాలి. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసే పనులు, మాటలు, అబద్ధపు మాటలు. మరి నిజంగా మా ఎక్స్ ఎమ్మెల్యే అంజనా యాదవ్ గారి ఆధ్వర్యంలో ఎన్ని పనులు చేసినాం, షాద్నగర్ ఏ రకంగా అభివృద్ధి చెందింది, షాద్నగర్ ఇంతకుముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లుండే అన్నీ గ్రహించి వాళ్ళంతా తెలుసు. మేము ఇండ్లలో ఓట్లాడకపోతే అన్న మాకు అన్నీ తెలుసు, ఎవరు పనులు చేస్తారు, ఎవరు మాటలు మాట్లాడతారు అవన్నీ తెలుసు. ఖచ్చితంగా ఈ అభివృద్ధిని చూసానా ఓటేసి మళ్ళా అభివృద్ధికి మళ్ళా పట్టం కడతారని చెప్పేసి మేమందరూ భావిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. 6వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు 6వ వార్డు సంబంధించిన మా బీఆర్ఎస్ అభ్యర్థి రాజేంద్ర సింగ్కు మేము ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ డ్రీమ్ల్యాండ్ కాలనీలో ఈరోజు ప్రారంభం స్టార్ట్ అయింది. అయితే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ఈ కాంగ్రెస్ 50 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఒక 10 సంవత్సరాలు చేసి మా కేసీఆర్ గారు చూపించారు. కాబట్టి మొన్న మోసపూరిత హామీలు 420 హామీలు ఇచ్చి 6 సూపర్ గ్యారంటీలు అని చెప్పి మోసపూరిత మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు. అది ఈ 2 సంవత్సరాలనే ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈరోజు మేము ఏ ఇంటికి పోయినా కూడా అన్న మీరు రావాల్సిన పని లేదన్నా, మాకు అర్థమైపోయింది, ఈ ప్రభుత్వం అంతా మోసపూరిత మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు. కాబట్టి మేము 100% రాజేంద్ర సింగ్ కేసి అత్యధిక మెజార్టీతోని మేము మీ 6వ వార్డులో మీ రాజేంద్ర సింగ్ను గెలిపిస్తామన్నా అని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందుకున్న ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం అభివృద్ధి చేస్తుంది అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడ నువ్వు ఏ ఇంటికి పోయినా కూడా, ఏ అక్కని అడిగినా, ఏ అమ్మని అడిగినా, ఏ అమ్మమ్మని అడిగినా, ఏ తాతని అడిగినా కూడా ప్రతి ఒక్కరు అయ్యా పాత గవర్నమెంటే మీ బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుండే, ఈ ప్రభుత్వం పింఛన్లు ఇస్తామన్నారు ఇవ్వలేదు, మా మహిళలకు 2500 ఇస్తామన్నారు ఇవ్వలేదు,
ఏ ఏ హామీ కూడా వాళ్ళు నెరవేర్చలేదు కాబట్టి రైతు బంధు ఇస్తలేరు, ఏది కూడా మనకు నెరవేర్చలేదు కాబట్టి మేము 100% మేము బీఆర్ఎస్కు ఓటేస్తాం, రాజేందర్ సింగ్కు అత్యధిక మెజార్టీతోని గెలిపిస్తామని చెప్పి మా వార్డు ప్రజలందరూ చెప్తారు. అందుకే ప్రత్యేకంగా మా వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే మా రాజేందర్ సింగ్కు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని నాకు నమ్మకం ఉంది కాబట్టి మా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.